ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 10 జిల్లాల్లో పనిచేశారు. విజయవాడ సిటీలో 2 సార్లు కమిషనర్గా పనిచేశారు. నా కింద కొన్ని వేలాది మంది సిబ్బంది పనిచేశారు. కొన్ని లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయి ఉంటాను. వీళ్ళ అందరిలో, ఈ లక్షల మందిలో ఒక్కళ్ళైనా నా పట్ల వేలెత్తి చూపించమనండి. నేను ఎక్కడన్నా అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, మోరల్ ఇంటిగ్రిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమో ఒక్కళ్ళతో అనిపించండి. మీరు జీవితాంతం నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ వస్తే చివరి 3-4 సంవత్సరాల్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఇలా జరుగుతుందని తెలిసి నేను సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాడినా? ఇలా జరుగుతుంటే ఎవరైనా సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటాడా? ఏమైపోవాలి యంత్రాంగం? ఏమైపోవాలి బ్యూరోక్రసీ? ఏమైపోవాలి ఆల్ ఇండియా సర్వీసెస్? ఏమైపోవాలి ఈ దేశం కోసం ధైర్యంగా పోరాడే సైనికుల మనోధైర్యం? ఏమైపోవాలి ఇలా చేస్తే?